హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. మరి ఏపీడిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మరి సోమవారం కల్లా మ్యాక్సిమం షెడ్యూల్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనకి ఎగ్జామినేషన్కి కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి డిఎస్సిలో అత్యంత కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం 1 by 1 పార్ట్స్ రూపంలో ఒక్కొక్క బంతు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ జూన్, జూలై, ఆగస్టు 3 months కరెంట్ అఫైర్స్ని కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఫామ్లో మనం మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం. మరి నెక్స్ట్ వన్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ని మీకు ఒక్కసారిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పార్ట్ 4 ఈ వీడియోలో మనం సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్, సెంట్రల్ అవార్డ్ ఫర్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. సెంట్రల్ అవార్డ్ ఫర్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డుని అనౌన్స్ చేసింది. సో ఎందుకు ఈ అవార్డు అనౌన్స్ చేశారని చెప్పేసి అంటే, ఫర్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ ఆఫ్ కంట్రోలింగ్ ద క్రైమ్స్ ఇన్ చిల్డ్రన్ అండ్ అగైనిస్ట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఇన్ ఆన్లైన్. సో ఆన్లైన్లో ఉమెన్ పైన, చిల్డ్రన్ పైన జరుగుతున్నటువంటి క్రైమ్స్ని కంట్రోల్ చేసినందుకు గాను ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ అవార్డు అనేది అనౌన్స్ చేసింది. సో ఈ అవార్డుని సెప్టెంబర్ 10th ఢిల్లీలో విజ్ఞాన్ భవన్, సో ఈ అవార్డుని సెప్టెంబర్ 10th ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా, సో యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి అవార్డు చేశారు. సో ఈ అవార్డుని సిఐడి చీఫ్ శ్రీ రవిశంకర్ అయ్యన్నార్, సో ఏపీ సిఐడి చీఫ్ శ్రీ రవిశంకర్ అయ్యన్నార్, అలాగే ఉమెన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఎస్పీ కేజీవి సరిత. సో వీళ్ళిద్దరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఏపీ గవర్నమెంట్, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. సో ఆన్లైన్లో ఉమెన్ అండ్ చిల్డ్రన్ పైన జరుగుతున్న క్రైమ్స్ను కంట్రోల్ చేసినందుకు గాను, కంట్రోల్ చేయడంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినందుకు గాను సో ఈ సెంట్రల్ అవార్డునేమో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అనదర్ ఇంపార్టెంట్ వన్, డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ అవార్డు. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ అవార్డు. సో డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ అవార్డ్. సో ఈ అవార్డుని సెప్టెంబర్ 10th సో ఈ అవార్డుని సెప్టెంబర్ 10th తెనాలిలో, సో ఈ అవార్డుని సెప్టెంబర్ 10th తెనాలిలో, గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలిలో తెనాలి రామకృష్ణ కళాక్షేత్ర, తెనాలి రామకృష్ణ కళాక్షేత్ర, సో తెనాలి రామకృష్ణ కళాక్షేత్రలో సో దీన్ని మోటుపల్లి రాధిక అండ్ ప్రసన్న కుమార్ కపుల్కి ఎన్ఎల్సి ఇండియా చైర్మన్ శ్రీ మోటుపల్లి ప్రసన్న కుమార్ అండ్ రాధిక, సో వీళ్ళకి ఈ ఎలవర్తి నాయుడమ్మ అవార్డుని సో ఇవ్వడం జరిగింది. సో మరి అలాగే నెక్స్ట్ వన్, హై లెవెల్ కమిటీ appointed for security
ఇన్ ఇండస్ట్రీస్, సెక్యూరిటీ ఇన్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్లో సెక్యూరిటీస్ కోసం ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ హై లెవెల్ కమిటీకి చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే రిటైర్డ్ ఐఏఎస్. సో రిటైర్డ్ ఐఏఎస్ వసుధా మిశ్రా. సో రిటైర్డ్ ఐఏఎస్ వసుధా మిశ్రా. సో వసుధా మిశ్రా చైర్మన్గా, రిటైర్డ్ ఐఏఎస్ వసుధా మిశ్రా చైర్మన్గా ఇండస్ట్రీస్లో సెక్యూరిటీ కోసం ఒక హై లెవెల్ కమిటీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఏపీ పిసిబి చైర్మన్. సో ఏపీ పిసిబి చైర్మన్. సో సెప్టెంబర్లో మనకి ఏపీ పిసిబి చైర్మన్ని అపాయింట్ చేయడం జరిగింది సెప్టెంబర్ 15న. సో సెప్టెంబర్ 15న ఏపీ పిసిబి చైర్మన్ అపాయింట్ చేశారు. సో ఏపీ పిసిబి అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సో ఈ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ పి కృష్ణయ్య, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ పి కృష్ణయ్య గారిని సో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ పి కృష్ణయ్య గారినేమో ఏపీ పిసిబి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా సో వైఎస్ఆర్ నేమ్ చేంజ్ ఆఫ్ వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు. సో వైఎస్ జగన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు, సో పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు యొక్క పేరు వైఎస్ఆర్ శాశ్వత. సో వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు. సో ఈ వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు యొక్క పేరుని, నేమ్ని చేంజ్ చేసింది ప్రజెంట్ గవర్నమెంటు. సో దీని యొక్క నేమని చేంజ్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్. సో ల్యాండ్స్ రీసర్వే ప్రాజెక్ట్గా సో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్. సో వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు అనేటువంటి ఈ ప్రాజెక్ట్ యొక్క నేమ్ని ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ అని చెప్పి దీని యొక్క నేమ్ని చేంజ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. మరి అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా నేమ్ చేంజ్ చేశారు, వైఎస్ఆర్ లా నేస్తం. సో వైఎస్ఆర్ లా నేస్తం. సో సెప్టెంబర్ 18న ఈ వైఎస్ఆర్ లా నేస్తం యొక్క నేమ్ని న్యాయమిత్ర. సో యాన్షియంట్ పాత గవర్నమెంట్లో, ఓల్డ్ గవర్నమెంట్లో ఉన్న నేమ్స్, స్కీమ్స్ యొక్క నేమ్స్ అనేవి చేంజ్ చేశారు. సో ఇక్కడ ఈ వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు అనేటువంటి స్కీమ్ యొక్క నేమో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ అని, అలాగే వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్ యొక్క నేమో న్యాయమిత్ర. ఏమని చేంజ్ చేశారని చెప్పేసి అంటే న్యాయమిత్ర అని చెప్పి చేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ MOU బిట్వీన్ ఏపీ అండ్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. MOUs between AP and Karnataka forest departments. So AP and Karnataka forest departments. So September 27th World Tourism Day. సో సెప్టెంబర్ 27th వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక రెండు స్టేట్స్ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ మీద MOUs అనేవి చేసుకోవడం జరిగింది.
సో ఇది ప్రోగ్రామ్ అనేది విజయవాడలో జరిగింది. సో ఈ ఎంఓయూస్ ప్రోగ్రామ్ విజయవాడలో జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ కె పవన్ కళ్యాణ్, సో శ్రీ కె పవన్ కళ్యాణ్, అలాగే కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ భి ఖండ్రే, కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ భి ఖండ్రే అటెండ్ అయ్యారు. సో ఈ సందర్భంగా మెయిన్గా మనకి ఏంటంటే సో 6 ఆస్పెక్ట్స్లో 2 స్టేట్స్ కూడా మ్యూచువల్గా కోఆపరేట్ చేసుకోవడం కోసం ఎంఓయూస్ అనేవి చేసుకున్నారు. ఇందులో పార్ట్గా మెయిన్ ఏంటంటే సో కుంకీ ఎలిఫెంట్స్. సో రీసెంట్గా 2 days బ్యాక్ మనకి ఆ కర్ణాటక గవర్నమెంట్ 4 కుంకీ ఎలిఫెంట్స్ని మన స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది జస్ట్ 2 days బ్యాక్ మనకి. సో అంటే ఆల్మోస్ట్ September 22. సో ఈ కుంకీ ఎలిఫెంట్స్నేమో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్స్కి వాళ్ళు కర్ణాటక సప్లై చేయడం, అలాగే మ్యూచువల్ ఇన్ఫర్మేషన్ చేంజింగ్, అలాగే స్మగ్లర్స్ని కంట్రోల్ చేయడం. సో ఇలాంటి అంశాల మీద సో ఎకో టూరిజం డెవలప్మెంట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద 6 ఆస్పెక్ట్స్ మీద 2 స్టేట్స్ కూడా మ్యూచువల్గా సో కోఆపరేట్ చేసుకోవడం కోసం అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. సో ఇందులో మెయిన్గా ఏదని చెప్పేసి అంటే కుంకీ ఎలిఫెంట్స్. సో కుంకీ ఎలిఫెంట్స్ని కర్ణాటక గవర్నమెంట్ యాక్సెప్టెడ్ టు గివ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. సో కర్ణాటక గవర్నమెంట్ ఏమో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడానికి ఈ కుంకీ ఎలిఫెంట్స్ని సప్లై చేయడానికి ఇవ్వడం కోసం కర్ణాటక గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది అనదర్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, నేషనల్ బెస్ట్ స్పిరిచువల్ టూరిజం సెంటర్ అవార్డ్. సో నేషనల్ బెస్ట్ స్పిరిచువల్ టూరిజం సెంటర్ అవార్డ్. సో యాక్చువల్గా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అహోబిలం. సో అహోబిలం ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ ఫేమస్ నరసింహస్వామి టెంపుల్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది. అహోబిలం ఫేమస్ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ. సో దీన్ని ఈ అహోబిలానికి సెంట్రల్ గవర్నమెంట్ September 27న సో సెంట్రల్ గవర్నమెంట్ September 27న వరల్డ్ టూరిజం డే సందర్భంగా నేషనల్ బెస్ట్ స్పిరిచువల్ టూరిజం సెంటర్. సో స్పిరిచువల్ టూరిజం సెంటర్గా అహోబిలంకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని ఢిల్లీలో వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగదీష్ ధన్కడ్, అలాగే సెంట్రల్ కల్చరల్ మినిస్టర్ గజేంద్ర షెకావత్. సో గజేంద్ర షెకావత్, అలాగే ఢిల్లీలో వైస్ ప్రెసిడెంట్ జగదీష్ ధన్కడ్, అదేవిధంగా గజేంద్ర షెకావత్ వీళ్ళిద్దరూ కలిపి ఈ అవార్డునేమో అహోబిలంకి నేషనల్ బెస్ట్ స్పిరిచువల్ టూరిజం సెంటర్ని అవార్డు అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అలాగే అనదర్ ఇంపార్టెంట్ వన్ సెప్టెంబర్లో జరిగినటువంటి అంశాల్లో అనదర్ ఇంపార్టెంట్ వన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అమృత్ స్కీమ్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో రీఅపాయింట్మెంట్ చేసింది. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఈ కమిటీ ఉండేది. సో దానివల్ల వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కమిటీని క్యాన్సిల్ చేశారు. సో మళ్ళా ఈ కమిటీని రీఅపాయింట్మెంట్ చేసింది. ఏంటి అమృత్ స్కీమ్ అని చెప్పేసి అంటే అర్బన్ ఏరియాలో ప్రతి హౌస్కి కూడా వాటర్ పైప్ కనెక్షన్.
సో వాటర్ పైప్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ప్రతి ఇంటికి కూడా వాటర్ పైప్, డ్రింకింగ్ వాటర్ పైప్, సో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం సో ఇంట్రడ్యూస్ చేయబడిన స్కీమే అమృత్ స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. ఇంట్రడ్యూస్ చేయబడిన స్కీమే అమృత్ స్కీమ్ అని చెప్తాం. సో ఈ అమృత్ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని సో రీఅపాయింట్ చేసిందని చెప్పేసి చెప్తాం. రీఅపాయింట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్. సో నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏదంటే గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి చెప్తాం. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసింది. సో వికసిత భారత్. సో సెంట్రల్ గవర్నమెంట్ వికసిత భారత్ అనేది అచీవ్ చేయాలి. ఎప్పటికంటే 2047 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ అయిన సందర్భంగా, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ సెలబ్రేట్ అయ్యే సందర్భంగా వికసిత భారత్ అనేటువంటి దాన్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసింది. సో ఇందులో పార్ట్గా 10 స్టేట్స్లో 12 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలి. ఎన్ని స్టేట్స్లో అండి? 10 స్టేట్స్లో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ అని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ 28,602 crores. సో 28,602 crores, 28,602 crores యొక్క ఇన్వెస్ట్మెంట్తో 10 స్టేట్స్లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్, 12 ఏమో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి ఒక నేమ్ కూడా పెట్టారు, గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్. గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏదని చెప్పేసి అంటే గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్లో 2 స్మార్ట్ సిటీస్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అలాట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అలాట్ చేశారు. అవి ఫస్ట్ వన్ వైఎస్ఆర్ కడప డిస్టిక్లో కొప్పర్తి, అండ్ సెకండ్ వన్ కర్నూలు డిస్టిక్లో వార్వకల్లు. సో ఈ 2 ప్లేసెస్లో కూడా వైఎస్ఆర్ కడప డిస్టిక్లో కొప్పర్తి, అలాగే కర్నూలు డిస్టిక్లో వార్వకల్లు, ఈ 2 ప్లేసెస్లో కూడా ఈ ఇండస్ట్రీస్ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వైఎస్ఆర్ కడప డిస్టిక్లో అయితే తీసుకున్నట్టయితే, కొప్పర్తిలో తీసుకున్నట్టయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తారని అంటే కెమికల్స్, అలాగే జ్యూటు, అదేవిధంగా ఇంజనీరింగ్ ఐటమ్స్, అలాగే మెకానికల్ ఐటమ్స్, మెటాలిక్ మినరల్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అనేమో కొప్పర్తిలో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో కొప్పర్తిలో మెయిన్గా తీసుకున్నట్టయితే కెమికల్స్, జ్యూటు, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెటాలిక్ మినరల్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏమో కొప్పర్తిలో ఎస్టాబ్లిష్ చేస్తారు. మరి అలాగే వార్వకల్లో తీసుకున్నట్టయితే ఏరోస్పేసు, డిఫెన్సు, హార్డ్వేరు, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్, జ్యువెలరీ, అలాగే రెడీమేడ్ క్లాత్స్, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్స్, ఇలా ఈ 2 ప్లేసుల్లో కూడా వీటికి సంబంధించిన ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వైఎస్ఆర్ కొప్పర్తిలో 2,137 crores ఇన్వెస్ట్మెంటు, వైఎస్ఆర్ కొప్పర్తిలో 2,137 crores ఇన్వెస్ట్మెంటు. మరి వార్వకల్లులో 2,786 crores ఇన్వెస్ట్మెంట్. సో వార్వకల్లులో 2,786 crores ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తాం అన్నమాట. అదేవిధంగా అపాయింట్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్.
సో టాస్క్ ఫోర్స్ అపాయింట్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. సో పెట్టుబడుల కోసం స్టేట్ గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం టాస్క్ ఫోర్స్ అపాయింట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ కమిటీని అపాయింట్ చేశారు. సో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు, అలాగే వైస్ చైర్మన్గా సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు, వైస్ చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ టాటా గ్రూప్ చైర్మన్ శ్రీ చంద్రశేఖరన్. టాటా గ్రూప్ చైర్మన్ శ్రీ చంద్రశేఖరన్. శ్రీ చంద్రశేఖరన్ గారు వైస్ చైర్మన్గా, చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అచీవ్మెంట్ ఆఫ్ విజన్ 2047 ఆబ్జెక్టివ్స్. అచీవ్మెంట్ ఆఫ్ విజన్ 2047 ఆబ్జెక్టివ్స్. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన అని చెప్పేసి చెప్తాం. స్టేట్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసే లక్ష్యంతో ఈ టాస్క్ ఫోర్స్ అనేది అపాయింట్ చేయడం జరిగింది మొన్న సెప్టెంబర్లో అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, డి అడిక్షన్ సెంటర్స్ ఇన్ సెంట్రల్ జైల్స్. సెంట్రల్ జైల్స్లో డి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ NAPDDR అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. NAPDDR. ఏంటి NAPDDR అని చెప్పేసి అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అనేటువంటి NAPDDR అనేటువంటి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్లో పార్ట్గా ఆంధ్రప్రదేశ్లో 4 సెంట్రల్ జైల్స్లో డి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క కొలాబరేషన్తో డి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇవి ఎక్కడెక్కడ అని చెప్పేసి అంటే విశాఖపట్నం, రాజమండ్రి, కడప అండ్ నెల్లూరు. విశాఖపట్నం, రాజమండ్రి, కడప, నెల్లూరు సెంట్రల్ జైల్స్లో, విశాఖపట్నం, రాజమండ్రి, కడప, నెల్లూరు సెంట్రల్ జైల్స్లో డి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, మెడ్టెక్ యూనివర్సిటీ. మెడ్టెక్ యూనివర్సిటీ ఇండియాలోనే ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ ఎక్కడుంది? విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి మెడ్టెక్ జోన్ అని చెప్పేసి చెప్తా. ఈ మెడ్టెక్ జోన్లో మెడ్టెక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి యూనివర్సిటీ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. మెడికల్ టెక్నాలజీలో ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారని చెప్పేసి అంటే విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI యొక్క ఆధ్వర్యంలో అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడానికి అంగీకారం జరిగింది. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో BCI ట్రస్ట్ అని చెప్పేసి చెప్తాం.
సో బీసీఐ ట్రస్ట్ అని చెప్పేసి చెప్తారు. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్లో మనకి బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో సో అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో 2 ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి బెంగళూరులో, సో 1986లో బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేశారు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ. బెంగళూరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అనేది 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 2022లో గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది గోవాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబడుతున్నటువంటి 3rd వన్ నేషనల్ లా యూనివర్సిటీ ఎక్కడంటే అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వన్ NSG1 స్టేటస్ ఫర్ విజయవాడ రైల్వే స్టేషన్. సో NSG1 స్టేటస్ ఫర్ విజయవాడ రైల్వే స్టేషన్. సో విజయవాడ రైల్వే స్టేషన్కి సో NSG1 స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో NSG1 స్టేటస్ అనేది ఎందుకు వస్తుందని చెప్పేసి అంటే యాన్యువల్ టర్న్ ఓవరు 500 crores దాటినటువంటి 500 crores దాటిన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఒక గ్రూప్లో చేరుస్తారు. సో వాటిని ఎలైట్ గ్రూప్ అంటారు. వాటిని ఏమో చెప్తారంటే ఎలైట్ గ్రూప్. సో యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 500 crores దాటినటువంటి రైల్వే స్టేషన్స్ ఏమని చెప్తారని అంటే ఎలైట్ గ్రూప్ అని చెప్పేసి చెప్తారు. సో ఈ గ్రూప్లో ఇప్పటికీ 28 స్టేషన్స్ ఉన్నాయి. సో టాప్ 28లో ఇది కూడా యాడ్ అయ్యింది, విజయవాడ కూడా యాడ్ అయింది. సో ఈ NSG1 స్టేటస్ను పొందినటువంటి 2nd రైల్వే స్టేషన్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే. సో సౌత్ సెంట్రల్ రైల్వేలో NSG1 స్టేటస్ను పొందినటువంటి 2nd రైల్వే స్టేషన్ ఏదని చెప్పేసి అంటే విజయవాడ. మరి ఫస్ట్ ఏదంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి